అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ మరియు ఐఆర్‌ల దారి ఎటు? 30%తో ఐఆర్ సంక్రాంతికి విడుదలయ్యేనా అనే పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ మరియు ఐఆర్ అప్డేట్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి పీఆర్సీ అమలు మరియు అనంతర ఐఆర్ మధ్యంతర వృత్తి ప్రకటనపై ఇంకా స్పష్టత రావడం పట్ల నిరాశ వ్యక్తం చేస్తున్నారండి. 30% ఐఆర్‌ని కనీసం సంక్రాంతి పండుగ కానుకనైనా ప్రకటిస్తారేమో అని ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి. కానీ ఇంకా అధికారిక ప్రకటన రావటం లేదు. ప్రస్తుత పరిస్థితి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 6 నెలలు కావస్తుంది. ఈ సమయంలో అనేక కేబినెట్ సమావేశాలు మరియు బడ్జెట్ సమావేశాలు జరిగాయి. కానీ పీఆర్సీ అమలు, ఐఆర్ ప్రకటన లేదా ఉద్యోగులకు ఉన్నటువంటి 22,000 కోట్ల పెండింగ్ బకాయిల చెల్లింపులపై ఎటువంటి అధికారిక నిర్ణయం ఇంకా కూటమి ప్రభుత్వం తీసుకోలేదు. ఈ బకాయిలు చెల్లిస్తే ఒక్కొక్క ఉద్యోగికి దాదాపుగా 2-3 లక్షల వరకు కూడా లాభం చేకూరే అవకాశం ఉంది. కావున వారంతా కూడా బకాయిలు చెల్లించాలి. పీఆర్సీ కమిషన్ నియమించాలి. అలాగే ఐఆర్ ప్రకటించాలి వెంటనే అనేది కోరుతున్నారు. 12వ పీఆర్సీ అమలు జాప్యం. 2023 జూలై 1 నుంచి 12వ పీఆర్సీ అమలవ్వాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడం తక్షణ అవసరము. అయితే కమిటీ ఏర్పాటుకు కనీసం 1.5 సంవత్సరం, 1 సంవత్సరమైనా పడుతుంది. దీంతో ఉద్యోగులకు మరింత ఆలస్యం జరుగుతుంది. మధ్యంతర భృతిపై ప్రకటన అవకాశాలు. గతంలో 2022 జనవరిలో ఐఆర్ ప్రకటించగా ఇప్పుడు కూడా 30% ఐఆర్ సంక్రాంతి కానుకగా ప్రకటిస్తారేమో అని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. డీఏ అప్డేట్. డీఏ అప్డేట్ అయినా ప్రకటిస్తారేమో అనే ఆశగా దసరా పండుగ సమయంలో ఉండగా అది కూడా జరగలేదు. ఫ్రెండ్స్ మనకు తెలిసిందే అండి. ఎవ్రీ ఇయర్ జనవరి మరియు జూలైలలో డీఏ ప్రకటిస్తారనమాట. మనకు 2023 జూలై వరకే డీఏ ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పుడు 2024 సంవత్సరానికి సంబంధించి జూన్, జూలై, జనవరి, జూన్ డీఆర్ ప్రకటించాల్సి ఉందండి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆల్రెడీ ప్రకటించేసింది. సో, ఇది మనకు దసరా పండగ కానుకైనా ప్రకటిస్తారేమో అని ఎదురు చూసాం. కానీ అది కూడా జరగలేదు. సంక్రాంతి మరియు క్రిస్మస్ సందర్భంగా 30% ఐఆర్ ప్రకటిస్తే ఉద్యోగులకు ఇది ఒక పెద్ద ఊరటగా మారుతుంది. ఉద్యోగుల పెండింగ్ అంశాలు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు కాకుండా ఉండటం వల్ల వేతన సవరణ ఆలస్యమవుతోంది. డీఏ పెన్షన్ బకాయిలు, జీపీఎఫ్ లోన్లు వంటి ఆర్థిక అంశాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. గత సంవత్సరం ఉద్యోగులకు జరిగిన నష్టాన్ని పూరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు: పీఆర్సీ కమిటీని త్వరగా ఏర్పాటు చేసి 12వ పీఆర్సీ అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. 30% ఐఆర్ ప్రకటన చేసి తక్షణమే ఉద్యోగులకు ఆర్థిక సహాయాన్ని అందించాలి. పెండింగ్ బకాయిలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసి దానిపై స్పష్టమైన కార్యాచరణ అమలు చేయాలి. అదనపు కేబినెట్ భేటీలో ఉద్యోగుల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకోవాలి. తాజా అంచనాలు. ఈ నెలాఖరులో జరగనున్న కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి కొత్త అప్డేట్స్ రావచ్చని అంచనా. సంక్రాంతి సందర్భంగా 30% ఐఆర్ ప్రకటించడం ద్వారా ఉద్యోగులకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అందించే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారం. మరి చూడాలి సంక్రాంతి కానుకగా ఏమన్నా ఒక 30% ఐఆర్ ప్రకటించే అవకాశం ఉందా లేదా అనేది. మరింత తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.